నేను డిఫెన్స్లో పనిచేసేవాడిని. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను వరంగల్లో ఇంజనీరింగ్ చదువుకున్నాను. తర్వాత నేను డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. 22 years పనిచేశాను డిఫెన్స్లో. తర్వాత నాకు సమ్మర్ డిస్గస్టెడ్ విత్ ది పొలిటికల్ సిస్టమ్ ఎంటర్ఫియరింగ్ ఇన్ ది ఆర్మీ. సో దెన్ వీ రిజైన్డ్ అండ్ దెన్ జాయిన్డ్ ది వెంట్ అబ్రాడ్ అండ్ 13 years I worked and come back. Strong, see, that it depends upon your food, man, what you eat. These girls, see, lean, అంటే పడిపోతారు. కారణం ఏంటంటే they don't eat properly, they don't do the exercises. సో మీరు చూడడానికి ఇంత గ్లామర్గా కనిపిస్తున్నారు, హ్యాండ్సమ్గా. సో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు పూర్వం ఈ యాక్టివిటీస్ లేవు నాన్న. ఈ లవ్ మ్యారేజ్లు, రోడ్ సైడ్ మ్యారేజ్లు ఉండేవి కాదు, ఉండవు అసలు. మా టైంలో 1970, ఐ మీన్ ఈవెన్ అప్ టు 1990 దాకా ఎక్కడ లవ్ మ్యారేజ్లు వ్యవహారం ఉండేది కాదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉండేవి కాదు. అంతకుముందు అంతా ఎవ్రీథింగ్ సరే. యాక్చువల్గా బాయ్ అండ్ గర్ల్ టచింగ్ అనేది ఉండేది కాదు బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు ఇక్కడ అంతా ఏమో అయిపోతుంది. యూత్ ఎక్కువగా కలుస్తున్నారు కదా, సో పెళ్ళిళ్ళు కాకుండానే ఎక్కువగా మీట్ అవుతున్నారు. దెర్ ఇస్ నథింగ్ సీక్రెట్ అబౌట్ మోస్ట్ ఆఫ్ దెమ్. యూ సీ ది ఇప్పుడు నవ్వు ఇక్కడ ఏజ్ ఓల్డ్ ఏదో పెడతారు చూడు, అనాథాశ్రమం, అవన్నీ ఎక్కడి నుంచి ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న. ఇప్పుడు బేసిక్ వెళ్ళు, నువ్వు పద్యానికి ఏదన్నా విషయం ఉంటే దాని బేసిక్ ఉంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఉండే చూసా అనాథాశ్రమాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఓల్డ్ ఏజ్ ఏమో ఎక్కడి నుంచి వచ్చింది, యాటిట్యూడ్. నీ తల్లిదండ్రులు చూడకుండా వదిలేసి ఒక అమ్మాయి చెప్పిందంట, మీ ఇంట్లో ఓల్డ్ సామాను ఉన్నాయంటే ఆయన చెప్పాడంట, ఓల్డ్ సామాను ఏమి ఉండవు అమ్మ, తీసేస్తుంది నీ బొంద అన్న ఉన్నారు అంటే అమ్మ బాబుని ఓల్డ్ సామాను కింద లెక్కేసింది ఆ పిల్ల. ఆ రోజు ఈ రోజులు అలా అయిపోయినాయి. ఓల్డ్ పీపుల్ ఉండకూడదు, వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో నీకు ముడ్డి గడికి లాగులేసి అన్నీ చేసిన వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్లో తోలేస్తున్నారు పిల్లలు. చేంజ్ ఇన్ యాటిట్యూడ్ నాన్న. ఇప్పుడు ఈ కారణం ఏంటంటే ఎప్పుడు నువ్వు నీ యొక్క ఓటు అధికారాన్ని డబ్బులు అమ్ముకున్నావో, ఏదో సన్నాసులు అందరూ వచ్చారు, రౌడీస్ గుండాస్ అంతా వచ్చారు పాలిటిక్స్లోకి. వాళ్ళకి సేవాభావం అనేది లేదు, వాళ్ళకల్లా మనీ మింటింగ్. ఫస్ట్ ప్రతివాడు ఓటు వేసేప్పుడు ఇది నాది పెద్ద పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పెద్ద బిగ్ పవరు, కాబట్టి దీన్ని చక్కగా ఆలోచించి ఓటు వేయాలి. ఎవడో పడితే ఆడు కాదు. ఇంకోటి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ రౌడీస్ గుండాసు వీళ్ళకి అందరికీ ఎవడో ఓటు వేయకూడదు. వాళ్ళకి ఎవడ ఉన్నాడనుకోండి ఓటు వేయకూడదు. అది కనుక నిర్ణయిస్తే ఇది జరగదు. హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏదని చెప్తారు మీరు? హ్యాపీ మూమెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద డిఫెన్స్ ఈజ్ హ్యాపీ మూమెంట్. ఎనీ వర్క్ యూ డూ ఇట్ సిన్సియర్లీ, put a concentration job is a happy moment. Even when you are eating food, you should thank your wife. She has made such a effort and you should keep on thanking, and that is a happy moment. చాలా మంది యూత్ ఇప్పుడు బయట ఫుడ్ లైక్ చేస్తున్నారు కదా. బయట ఫుడ్ చేస్తున్నారంటే అమ్మ బాబులు అందరూ ఉద్యోగాలకు వెళ్ళేసి పిల్లలు రోడ్ల మీద తోలేరు కాబట్టి అది తిండి దొరకట్లేదు. అందుకోసం బయట ఫుడ్ కారణం ఏంటి? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో నాన్న, నువ్వు అడుక్కోవు కదా. మరి ఇంట్లో ఫుడ్ దొరికితే వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఇంట్లో 3 పిల్లలు 2 బ్యాగులు. ఇప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడు? ఆడవాళ్ళని చదువుకుని పిల్లల్ని తీసుకురమ్మన్నాడు, పెంచమన్నాడు. చక్కగా పెంచి వాళ్ళకి ఉన్న మంచి మేనర్స్, మంచి నాగరికత పెంచమన్నాడు. ఇప్పుడు అది కాకుండా నాకు బ్యాంక్ అకౌంట్, నేను బ్యాగ్ వేసుకున్నాను, సంపాదిస్తాను, వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకుంటాను. వచ్చిన సాయంకాలం వచ్చేవాడు పిల్లడు ఎక్కడో ఉంటాడు, బజార్లో తింటాడు, లేకపోతే ఆ డ్రగ్ తింటాడు. అది తినొచ్చి రోజున మళ్ళీ వచ్చినాక పోట్లాడుకుంటారు, నేను సంపాదన నువ్వు సంపాదన ఏం తిను అని వంటరు. ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? వెళ్తారు, బయటకు వెళ్తే తింటారు. ఇదే కారణం. ఇవాళ హోటల్స్ కారణం ఏంటంటే మనుషులు వంట వండకుండా ఎప్పుడు ఆడాళ్ళు రోడ్లమ్మటి పడ్డారో బ్యాగులు వేసుకుని ఉద్యోగాల కోసం ఉండేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు బజార్లో తింటున్నారు. దట్ ఈస్ ద రీజన్. అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక బాధ్యత ఎవరిది? మొగుడికి. ఇప్పుడు భార్యాభర్తలకి వివిధ ఉంటాయి నాన్న, ఏది ఓ బాధ్యతలు ఉంటాయి. పెళ్ళాన్ని పోషించాల్సింది, ఫ్యామిలీని చూడాల్సింది మొగుడికి ఏం చేయాలి? భర్త రాగానే కాఫీ ఇచ్చి మంచి ఇది ఉందా లేదా, అన్నీ ఏం తింటాడు, ఏం ఆహారం, పిల్లలు ఏం తింటారా అవి చూసి, పిల్లలు ఎలా ఉన్నారు, చదువుతున్నారా లేదా, వాళ్ళు ఎట్ట బట్టలు ఎలా ఉన్నాయి, గుండీలు ఉన్నాయా లేవో, ఇవన్నీ చూసేది భార్య. ఈ లేకుండా వదిలేసి ఇద్దరు బజార్లు అమ్మటాయి తిరుగుతూ డబ్బులు ఎందుకు, ఎంత సంపాదించు, ఎందుకంటే నువ్వు తినడానికి ఎంత కావాలి?